నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రయాణాలు అంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి. చిన్న జర్నీ చేయాలన్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్ళవలసి వస్తోంది. ప్రమాదం ఏ రకంగా దూసుకు వస్తుందో తెలియడం లేదు. దీనికి కారణం ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస రోడ్డు ప్రమాదాలు. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. బాధిత కుటుంబాలన్నీ శోకసంద్రంలో మునిగిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో బస్సు ప్రమాద ఘటనలను మరొక ముందే మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 45 మంది సజీవ దహనమయ్యారు. ఆ పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి యాత్రకు బయలుదేరారు. కానీ అదే అంతిమ యాత్ర అవుతుందని ఊహించలేకపోయారు. డీజిల్ ట్యాంకర్ రూపంలో వారిని మృత్యువు కబలించి వేసింది. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనాకు యాత్రికులతో వెళుతున్న ప్యాసింజర్ బస్సు ట్యాంకర్ను ఢీకొట్టింది. బదర్ మదీనా మధ్య ముఫరహత్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకోగా ఇందులో మొత్తం 45 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఎక్కువ మంది తెలంగాణ వారు ఉన్నారు. వీరంతా మెహదీపట్నంలోని ఓ ఏజెన్సీ ద్వారా టికెట్లను బుక్ చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ నుంచి ఉమ్రాకు వెళ్లిన భక్తులు మక్కా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అయితే మదీనాకు వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం వారిని కబళించి వేసింది. దీంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 7 ప్రాణాలు కోల్పోగా షోయబ్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డారని తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక మృతుల్లో షోయబ్ తల్లిదండ్రులు మహమ్మద్ అబ్దుల్ కదీర్, గౌసియా బేగం, మహమ్మద్ మౌలానా, రహీం ఉన్నీసా, రెహమత్ బి, మహమ్మద్ మన్సూర్లతో పాటు మరొకరు ఉన్నారని సమాచారం. అలాగే మరో కుటుంబానికి చెందిన 7 కూడా ఇదే ప్రమాదంలో మృత్యువాత పడ్డారని తెలుస్తోంది. ఈ ఘటన చోటు చేసుకున్నప్పటి నుంచి ఈ 7 నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో కుటుంబ సభ్యులు వీరు కూడా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. హైదరాబాద్లోని 2 ఏజెన్సీల ద్వారా ఉమ్రాకు యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. మల్లేపల్లి అల్మీనా టూర్స్ అండ్ ట్రావెల్స్, ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా యాత్రలకు వెళ్లినట్లు సమాచారం. మల్లేపల్లి అల్మీనా టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా 16 మంది, ఫ్లైజోన్స్ ట్రావెల్స్ ద్వారా 24 మంది యాత్రికులు వెళ్ళినట్లు తెలుస్తోంది. మరో 2 వేరే ట్రావెల్స్ ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే మృతుల కుటుంబ సభ్యులు మల్లేపల్లిలోని అల్మీనా టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయం వద్దకు చేరుకొని తమ వారి వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ ఘోర ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై సీఎం వెంటనే స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవాలని రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు సీఎం. మక్కా నుంచి మదీనా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయని, ఈ ఘటనలో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారో వెంటనే తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని అధికారులకు సూచించారు ఆయన. అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సిఎస్ రామకృష్ణారావు ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేశారు. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని కోరారు. ఇక సౌదీలో జరిగిన బస్సు ప్రమాద బాధితుల కుటుంబాలకు తగిన సమాచారాన్ని, సహాయ సహకారాలను అందించేందుకు సచివాలయంలో కంట్రోల్ రూమ్, ఫోన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సౌదీ అరేబియా ఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం 7997959754, మరొక నెంబర్ 9912919545 ఈ నెంబర్లలో సంప్రదించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే సౌదీ అరేబియాలోని మదీనాలో భారతీయ పౌరులకు జరిగిన ప్రమాదంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు ఆయన. రియాద్లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ ఈ ప్రమాదంలో ప్రభావితమైన భారతీయ పౌరులు కుటుంబాలకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లుగా తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.